ఢిల్లీ పర్యటనలో ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ చేరుకున్నారు భట్టి, ఉత్తమ్, పలువురు కీలక నేతలంతా కూడా ఇవాళ మధ్యాహ్నం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. పీసీసీ చీఫ్, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణపై రేవంత్ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంపై హస్తినలో కసరత్తు జరుగుతోంది. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీ, ఎస్సీ, ఎస్టీ సమీకరణాలను అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు రుణమాఫీ కృతజ్ఞతా సభ, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, పీసీసీ రేస్ లో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? పార్టీ తెలంగాణ పగ్గాలు ఎవరికి అప్పగించబోతున్నారనే చర్చ జరుగుతోంది పార్టీలో. కొత్త పీసీసీ అధ్యక్ష మార్పు అన్నది అనివార్యంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆ పదవి బాధ్యతల్ని కొనసాగిస్తూ వచ్చారు. ఎందుకంటే వరుసగా అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు పీసీసీ అధ్యక్ష మార్పు అనివార్యంగా మారిన నేపథ్యంలో కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక సమీకరణాలను పరిశీలిస్తున్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏంటి అన్న దాంట్లో ముందుగా బీసీల విషయానికి వచ్చేసరికి మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ ఈ ఇద్దరు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో మహేష్ కుమార్ గౌడ్కి కొంతమంది రాష్ట్ర స్థాయి నాయకత్వం మద్దతుగా నిలిచినట్టుగా తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి వంటి నేతలు మహేష్ కుమార్ గౌడ్ పేరుని ప్రతిపాదిస్తూ ఆయనకి పుషప్ ఇస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అదే మధు యాష్కి విషయానికి వచ్చేసరికి ఆయనకి ఆల్రెడీ ఏఐసిసి నేషనల్ లీడర్షిప్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇక్కడి నుంచే కొంత తన వైపు నుంచి లాబీ చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరిలో ఒకవేళ బీసీలకే ఈ పదవిని ఇవ్వాలి అనుకుంటే ఈ ఇద్దరిలో ఒకరికి ఖరారయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇలా కాదు, ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇవ్వాలి అనుకుంటే సంపత్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ ఈ అన్ని అంశాల నేపథ్యంలో ఆయన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్టుగా కూడా ఉంటుంది. ఇప్పటికే టికెట్ల విషయంలో కొంత అసంతృప్తితో మాదిగ సామాజిక వర్గం నేతలు ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సంపత్ కుమార్ పేరుని పీసీసీ అధ్యక్ష రేస్కి ఒకవేళ ఎస్సీలకి ఆ పదవి ఇవ్వాలి అనుకుంటే ఆయన పేరునే ప్రధానంగా పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి గిరిజన, బంజారా ఇట్లాంటి కమ్యూనిటీస్ నుంచి ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే బంజారా సామాజిక వర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం ఎంపీగా ఉన్న బలరాం నాయక్ పేరు వినిపిస్తుంది. ఆయనకు రేవంత్ రెడ్డి పూర్తి మద్దతుగా నిలబడ్డారని కూడా తెలుస్తూ ఉంది. ఆ సామాజిక వర్గం నుంచి ఇప్పటిదాకా పీసీసీ అధ్యక్ష పదవిలో తెలంగాణ నుంచి ఎవరు కూడా లేరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా. కాబట్టి ఒకవేళ ఎస్టీలకు ఇవ్వాలి అనుకుంటే కనుక ఆయన పేరుని ప్రధానంగా పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. ఈ పీసీసీ అధ్యక్ష పదవి మార్పు మాత్రమే కాదు, దీంతోపాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం కూడా ఈ ఢిల్లీ పర్యటనలో ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే మంత్రివర్గంలో మరొక 6గురికి చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఒక 4గురికి చోటు కల్పించి క్యాబినెట్ని కొంతమేర ఎక్స్పాండ్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ 4గురు ఎవరు అన్న విషయంలో చాలామంది ఆశావాహులు వివిధ సమీకరణాలతోటి పోటీ పడుతున్నారు. అందులో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇంతవరకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు కాబట్టి వాకిటి శ్రీహరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇంకా ఇతర ఈక్వేషన్స్ అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు తమను పార్టీలోకి తిరిగి తీసుకున్నప్పుడు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్న హామీ ఇచ్చారని వారంతా కూడా చెప్తున్న నేపథ్యంలో మరి ఆయనకు చోటు ఇస్తారా? ఎందుకంటే ఆయన సోదరుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో ఆల్రెడీ మంత్రిగా పనిచేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములకి మరి చోటు కల్పిస్తారా అన్నది కూడా ఒక ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. కానీ ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే ఆయన పేరును కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇంకా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, ఆయనకి గతంలోనూ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయనకి చోటు కల్పించే అవకాశం ఉంది. అలాగే ప్రేమ్ సాగర్ రావు పేరు వినిపిస్తూ ఉంది. ఇంకా మల్రెడ్డి రంగారెడ్డి ఇటువంటి నేతలందరూ కూడా ఆశావాహులుగా మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తూ ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బట్ ఫస్ట్ పీసీసీ అధ్యక్ష మార్పు, ఆ తర్వాత మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలి, ఈ అన్ని అంశాల మీద కసరత్తు చేసే క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీ పర్యటన జరుగుతుందని అనుకోవాలి. ప్రస్తుతం సోనియా గాంధీ నివాసం దగ్గర ఉన్నాం. వారు ముందుగా సోనియా గాంధీని ఇక్కడ కలిసి ఆ తర్వాత మళ్ళీ ఖర్గే నివాసంలో విడిగా సమావేశం అవుతారు అన్నది మనకు అందుతున్న సమాచారం. ఈ రెండు అంశాలతో పాటుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, రాష్ట్ర సచివాలయం ఎదురుగా నెలకొల్పిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ అంశాన్ని కూడా అధిష్టానం పెద్దలతో చర్చించి వారి సమయం తీసుకుని వారి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రైతు రుణమాఫీ చేసినందుకు నెలకొల్పాలి అనుకుంటున్న సభ,
ఆ సభకు ఒక సమయం తీసుకుని అంటే రాహుల్ గాంధీ ఇటువంటి నేతలు వారిచ్చే టైం చూసుకుని దాని ప్రకారం తేదీలు ఇవన్నీ కూడా నిర్ణయించుకోవాలి, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలి. వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు త్వరలో జరగనున్న హర్యానా, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చే అంశం మీద కూడా తెలంగాణ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్ మహాత్మా.